కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. చెప్పిండు దానికి ఊకదుంపుడుగా వీళ్ళందరూ ఎగేసుకొని నిన్న వచ్చిర్రు. ఒకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సామ్రాజ్యాన్ని కూల్చి మోడీ గారి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా నిన్న తెలంగాణలో మేధావులు విశ్లేషకులు అని చెప్పుకునే కొంతమంది ఇదే ప్లేస్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఇష్టానుసారంగా కళ్యాణ్ గారు ఏనాడు కూడా తెలంగాణ మీద విషయం చెమ్మింది కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది కానీ, రాష్ట్రం విడిపోద్దు అనే మాట కానీ ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా అనలేదు. మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు, ఏదో చిన్న చిన్న 2-3 ఉంటాయి, 11 రోజులు అన్నం తినలేదు అది ఇది అని చెప్పేసి. ఆయన ఎందుకు తినలేదు అనాల్సి వచ్చింది అంటే, తెలుగు మాట్లాడే వాళ్ళము, కలిసి ఉండాల్సిన ప్రజలము ఈ రాజకీయ కుట్రల వల్ల, రాజకీయ స్వార్థ నాయకుల వల్ల విడిపోతున్నారనే ఒక బాధతో తినలేదన్నాడే తప్ప, ఏదో ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది, ఆంధ్రలో నీడికెళ్ళి వెళ్ళగొడతారు అనే ఆ బాధతోని ఆ మాటలు మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించేటోళ్ళు 100 రకాలుగా వక్రీకరించారు, అది వేరే విషయం. ఇంకోటి ఏంటంటే, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అని చెప్పి జనసేన పార్టీ 7 సిద్ధాంతాలలో ఇది ఒక సిద్ధాంతము. ఏనాడు కూడా ప్రాంతీయతను విస్మరించిన దాఖలాలు మా నాయకుడు చేయలేదు. మా స్టేట్ ఇన్ఛార్జ్ గారు కానీ, మా తెలంగాణ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఆంధ్రాకి వ్యతిరేకంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి ఏరియాలు తీసుకుంటే దాదాపు సెటిలర్లు ఓట్లేసే తప్ప ఎవడైనా సరే, ఆడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ పార్టీ ఎవడైనా సరే సెటిలర్ ఓట్లేస్తేనే గెలుస్తారు. అది మీ అందరికీ కూడా తెలుసు. మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళందరూ నిన్న మాట్లాడిన కుహానా వీళ్ళంతా ఆ సందర్భాలలో రాజకీయ నాయకులను కానీ ఆ పార్టీలను కానీ ఎందుకు వ్యతిరేకించలేరు? ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి అటాచ్ చేసి మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అందరిని ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఓటేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదు? అండ్ ఇంకోటి, పాశం యాదగిరి అన్న, ఆయన అంటే నాకు చాలా గౌరవము. ఆయన కనిపించినప్పుడల్లా నేను ఆయనను కలిసి మరీ అడిగి మరీ ఫోటో దిగుతుంటా. అంటే ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ళ నుంచి. అంటే నాకు కూడా కొంచెం లెఫ్ట్ పోవాలి, రైట్ పోవాలి, ఇప్పుడు స్ట్రైట్ పోవాలి అన్నీ ఉన్నాయి నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన మాట్లాడిన సినిమా వాళ్ళు చదువుకోరు, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు అని మాట్లాడుతుండే. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయన మతి చెడిపోయిందేమో అన్న ఒక బాధ కల్పిస్తుంది నాకు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న చిన్న చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండే అనిపిస్తుంది. ఇంకోటి, ప్రపంచ స్థాయిలోనే ఇలా తెలుగు సినిమా ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని ఆస్కార్లు సాధిస్తుంటే ఇంకా అదే చిన్న చూప. ఎంతసేపు ఈ సినిమా వాళ్ళ మీద పడే ఏడుసుడు. నాకు ఏమనిపిస్తుంది అంటే, యాదగిరన్న మాట్లాడిన తర్వాత ఇదేదో కుట్రలాగా అనిపిస్తుంది. అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత సినిమా ఇండస్ట్రీ వల్ల మన తెలంగాణ బాగుపడ్డదా లేదా అనేది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఒక రకంగా వీళ్ళు మాట్లాడే మాటలు హాస్యాస్పదం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు శని ఆదివారాలు హైదరాబాద్కు వస్తాడు, మీకు ఏం పని రాబోయి ఈడ అంట. అంటే అంత సింపుల్గా ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి, ఉద్యమకారుల ముసుగులో వీళ్ళన్న మాటలు ఏంటంటే, వీళ్ళన్న మాటలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కానీ వేరే రాష్ట్రం వాళ్ళని కానీ అన్నంత ఈజీగా, అదే మార్వాడీలు సమ్ ఎక్స్ట్రా 100 రకాలుగా ఉద్యమాలు లేస్తున్నాయిలే. అంటే పొట్టకూటి కోసం ఇది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు వాన్నో ఎన్నో బెదిరించి తిన్న ఈ అలవాట్లు ఎడిగిపోతాయి. అవి ఆ రకంగానే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. వీళ్ళు అన్నట్టు ఇప్పుడు నేను ఆంధ్రలో వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకొని పోవాలి అన్నట్టు ఇప్పుడు గూగుల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, ఇన్ఫోసిస్ ఇవన్నీ వచ్చినాయి కదా. వీళ్ళని కూడా రైడ్ మా తెలంగాణ కూడా కాదు, నడుగు రైడ్ గారు అంటారా? వాళ్ళు ఎంతో 100 మంది ఉద్యోగాలు చేస్తారు మన తెలంగాణ బిడ్డలు. అది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, యువతకు మరింత ఉపాధి కలిగించాలంటే ఏం చేయాలనే ఆలోచన ఏనాడైనా ఉందా? కేవలం మా నాయకుడి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాడు ఏడవడం తప్ప. ఒకటి మాత్రం బలంగా చెప్పగలం, మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, అంటే నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు కొంతమంది 5-10 మంది, అందరిని అనట్లేదు, జర్నలిస్టులు అంటే పాదాలు వందనం చేస్తా, వాళ్లకు హ్యాట్సాప్ చేస్తా, అందరిని అనట్లేదు. నిన్న కొంతమంది పక్కా మోడీ వ్యతిరేకులు, పక్కా సనాతన ధర్మ వ్యతిరేకులు,
వాళ్ళ టార్గెట్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న చరిష్మాకి, ఆయన ఎత్తుకున్న నినాదం సనాతన ధర్మ పరిరక్షకుడుగా చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనను కొంచెం సైడ్ చేసినామంటే ఈ తెలంగాణలో ఇప్పుడు యువత అంతా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. హిందూ ధర్మం వైపు కావచ్చు, సనాతన ధర్మం వైపు కావచ్చు చాలా అడుగులు వేస్తున్నారు. ఈయన ఒక్కరిని కొంచెం సైడ్ ట్రాక్ పెట్టినామనుకో, మనం అనుకునే జరిగితే మన వసూళ్లు మళ్ళీ మనకు వస్తాయి, మన జేబులు నిండుతాయి, మళ్ళీ ఆదివారం పూట మటన్ చికెన్ తినొచ్చు, రాత్రిపూట మంద తాగొచ్చు. ఇగో ఈ రకంగానే ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు. ఇంకోటి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేదా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వీళ్ళు ఏ సమస్య మీద ప్రశ్నించారు, ఏ సమస్య మీద గలమెత్తిరు? ఎప్పుడన్నా ఉద్యమకారుల గురించి పట్టించుకుర్రా? 1200 మంది విద్యార్థులు చనిపోయారు అంటారు కదా, ఆ అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలను ఎప్పుడన్నా పరామర్శించిర్రా? ఏ ఒక్కడన్నా పరామర్శించిండా? నిన్న మాట్లాడినాడు ఎవడు పరామర్శించాడు? ఎందుకంటే పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరకదు ఒక్కొక్కరికి.